విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ శిశిర్ఋతో మాఘమాస శుక్లపక్ష నవమి. ఈరోజు మంగళవారం, భరణి నక్షత్రం. ఈరోజు మనమందరూ కూడా ఓం మృత్యుంజయాయ నమః అనే నామాన్ని జపిద్దాం. మనకి ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని రోజులు బతికి ఉన్నా ఆరోగ్యవంతంగా బతకాలి. మరియు మృత్యుంజయ అంటే ఏంటి అంటే మృత్యుని జయిస్తాము అని కాదు. మృత్యుంజయ మంత్రము అంటే మనకి ఏదైనా ప్రకృతి వికోపాల వల్ల ఏదైనా జరగాల్సినదో, ఘాతక మరణం, జాత మరణం, అపమృత్యు, కంటక మృత్యు, ఘోర మృత్యు, ఘోర వ్యాధి మృత్యు, ఇలాంటివి ఏదైనా మన జాతకంలో మన భవిష్యత్తులో ఉంటే ఇలా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అలాంటి పరిస్థితులు రావు. మన జాతక చక్రంలో ఆయుష్ ఎంత ఉంటుందో అంతవరకు అలా నడుచుకొని వెళ్ళిపోతుంది. మిగతా విధానంగా ఏ కారణానికి అపమృత్యులు రావు అని అర్థం. ఈ కాలంలో పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్తే వస్తారో లేదో తెలియదు, అటువంటి బాధేస్తూ ఉంటుంది. పిల్లలు ఎక్కడైనా వెహికల్ తీసుకెళ్లారు అనుకోండి, సాయంత్రం లేట్ అవుతుందంటే టైం లెక్క పెడుతూ ఉంటారు తల్లిదండ్రులు. మీరేం కాదు, ప్రతి చోట అంతే, ప్రతి చోటనూ అంతే. ఇప్పుడు మా ఇంట్లోనూ పిల్లలు ఉన్నారు, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు. పెద్దోడు ఆల్రెడీ పెద్దోడు అయిపోతున్నాడు, ఇంకా పైలట్ అయిపోతాడు కొన్ని రోజుల్లో. వాడు ఏదైనా విలేజ్కి వెళ్ళి వస్తాను అంటే మా అమ్మని చూడడానికో అట్లా విలేజ్కి వెళ్తాడు, 100 కిలోమీటర్స్ వెళ్ళి అన్న తమ్ముళ్ళు ఇద్దరు వెళ్తారు. వెళ్తే వచ్చే వరకు వాళ్ళ అమ్మ టైం లెక్క పెడుతూ ఉంటుంది. ఇంచో పైన రాలేదే, ఇంచో పైన రాలేదే అని ఫోన్ చేసి కనుక్కో అంటే డ్రైవింగ్ లో ఉంటారు. ఫోన్ చేస్తే అకస్మాత్తు ఫోన్ తీసినప్పుడు ఏమిటో అయిపోతే ఇది అంటే ఎంత కన్ఫ్యూజన్ చూడండి. పిల్లలు టైంకి ఇంటికి రాకపోతే అది సమస్య. అలా భర్త ఎక్కడో పోయి ఉంటాడు, ఊరికి అర్జెంటు లేదు, ఇంకా అక్కడ ఏదో గొడవలో ఇంకోటి ఏదో మైండ్ ఎక్కడో డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకేమైందో ఇంటికి వచ్చే వరకు భార్యకి బాధ. చూసారా, పిల్లలు ఇంటికి రాకపోయినా బాధపడేది భార్యనే, భర్త టైంకి ఇంటికి రాకపోయినా బాధపడేది స్త్రీలే. చూసారా ఎంత కఠినమైన పరిస్థితుల వారికి. అది ఎదురు చూసే పరీక్షా కాలం అంటాం కదా, దానంత ఘోరమైన పరీక్ష ఇంకేమీ ఉండదు. దాని నుంచే మనం ఎప్పుడే కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వస్తాము, ఈ టైము అప్పుడప్పుడు ఇంటికి అప్ టు డేట్ ఇస్తూ ఉండండి. పిల్లలు బయట ఉంటారు, ఫ్రెండ్స్తో ఎక్కడో వెళ్ళి ఉంటారు, అమ్మ ఈ టైంకి వస్తాను నేను, అమ్మ నేను భోజనం అయింది మీరు తినండి, ఏదో పిల్లలు ఆ తల్లిదండ్రులకి చెప్పేస్తే వాళ్ళు మీ పైన బెంగ పెట్టుకోరు. అంటే ఓకే వస్తారులే ధైర్యంగా ఉంటారు. కానీ వాళ్ళు భయపడుతూ అనుక్షణం మీకోసం ఎదురు చూస్తుంటారు కదా, నిజంగా అది ఏదో ఒక రోజు మీకే శాపంగా మారుతుంది. అందుకే పిల్లలందరూ చేసి, అందుకే పిల్లలందరి దగ్గర నేను వినమ్రతో అడిగేది ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్స్ అప్పటికప్పుడు ఇంటికి కల్పిస్తూ ఉండండి అని తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ విషయం ఎందుకు వచ్చింది అంటే మృత్యుంజయ మంత్రాన్ని పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ జపించడం వల్ల అపమృత్యు, అపకంటకాలు, యాక్సిడెంట్స్ గా నడిచేటువంటివి భారీ ప్రమాదాలు తగ్గిపోతాయి. పెద్దగా జరగాల్సినది చిన్నగా వెళ్ళిపోతూ ఉంటుంది అని అర్థం. ఇక మనమందరూ కూడా భక్తితో ఈరోజు ఓం మృత్యుంజయాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః. అందరూ ప్రేమతో భక్తితో ఈ నామాన్ని ఈరోజు జపించండి. ఈరోజు మంత్రబలం మృత్యుంజయాయ నమః. ఇక ఈరోజు మంచి మాట, మీ జీవితంలో ఎక్కడే కానీ ఏ సమయంలో కానీ ఎప్పుడు కూడా మీరు ఏది చెయ్యాలన్నా ఏది చేస్తూ ఉన్నా మీరు వినమ్రతతో చేయండి, అహంకారంతో కాదు. మీరు చేసే వృత్తి అయి ఉండొచ్చు, మీరు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, వయసులో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, రోజు పరమేశ్వరునికి పూజ చేసి రావచ్చు, మహావిష్ణుకి పూజ చేసి రావచ్చు, ఏదైనా ఉండొచ్చు, మీరు ఎవరైనా అయి ఉండొచ్చు. అహంకారంతో నువ్వు ఏం చేసినా రిజల్ట్ ఎలా వస్తుంది తెలుసా? దురంకారంతో వస్తుంది రిజల్ట్. అహంకారానికి అంత పొగరైతే దురంకారానికి ఇంకెంత ఉంటుంది చెప్పండి? దురంకారంతో వస్తుంది. అప్పుడు దురంకారంతో రిజల్ట్ వచ్చినప్పుడు అహంకారం ఏం చేస్తుంది? కళ్ళు ఎర్రగా చేసుకొని మండేసుకొని ఇక ఊరంతా తిరిగేస్తుందంట. ఏం చేయాలో తెలీదు, కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. అహంకారం అంటే దురంకారం ఆన్సర్ ఇస్తే. అందుకే ఎప్పుడు కూడా
ఏ పని చేసినా వినమ్రతతో చేయండి, అహంకారంతో కాదు. గత 12 సంవత్సరాల నుంచి ఓంకార కార్యక్రమాన్ని వినమ్రంతోనే చేస్తున్నారు. వినమ్రణ అంతే, ప్రేమతో చెయ్యాలి. అందుకే ఆ కార్యక్రమం ఇన్ని సంవత్సరాలు ఇంతమంది అభిమానులతో ఇంకా ముందుకు జరుగుతూనే ఉంది. ఏ రోజు అభిమానం తగ్గలేదే, జనాల ప్రేమ అలాగే ఉంది. ఇంకా నాలో మార్పు వచ్చింది. ఎటువంటి మార్పు అంటే కాస్త తెలుగు భాష బాగా నేర్చుకున్నా అంతే. కానీ వినమ్రణతో ఏది చేసినా అది సక్సెస్ ఇస్తుంది. వినమ్రణతో మీరు ఏది చేసినా అది శాశ్వతంగా ఉంటుంది. వినమ్రణతో ఏది చేసినా అది అందరూ స్వీకరిస్తారు. వినమ్రణత అనే లోపే దీనికి తగినట్టుగా ఒక చిన్న కథ తెలియజేస్తున్నా, జాగ్రత్తగా వినండి. 2 దీపాలు ఉంటాయి. 2 దీపాలు. ఆ 2 దీపాలు కూడా నేను పెద్దగా వెలుగుతూ ఉన్నా, నా నుంచి చాలా మందికి వెలుగుంది, నన్నే అందరూ స్వీకరించాలి, నన్నే పొగడాలి అని ఆ దీపం అంటూ ఉంటుంది. దాని పక్కనున్న చిన్న దీపం చిన్నగానే వెలుగు, అది వినమ్రణతో అరే నా వెలుగు అందరికీ కాకపోయినా దారిలో వెళ్ళే వాళ్ళకి అంత వెలుగుని చూపిస్తే చాలు, అంతుంటే చాలు, నాకు అంతే చాలు అని వినమ్రణతో ఇది అనుకుంటూ ఉంటుంది. ఇలాగే ఆ 2 దీపాలు కూడా అది అహంకారంతో అలా అరిచిమెరిచి పడుతూ ఉంటుంది. ఇది సన్నగా వెలుగుతూ అలా వెలుగునిస్తూ ఉంటుంది. ఈ అహంకారంతో వెలిగి 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 అది త్వరగా కొండెక్కేసింది. ఆఖరికి మిగిలింది ఈ చిన్న దీపమే. అప్పుడు జనాలంతా మాట్లాడుకునేవారు, అరే ఇంతసేపు అది ఓది వెలిగింది, మధ్యలోనే పోయింది, ఇది చిన్నగా వెలిగిన ఇప్పుడు మనకి దారి చూపిస్తుంది అన్నారు జనాలు. అది విని అది తృప్తి చెందిందంట. అంటే అర్థమైందా ఈ మాట వెనుక ఎంత గాఢార్థం ఉందో? ఈ మాట వెనుక దయచేసి అర్థం చేసుకోండి. అహంకారంతో ప్రపంచానికే వెలగవ్వాలి అనుకునేది అవసరం లేదు. వినమ్రణతో ఇంటికి వెలుగనిస్తే చాలు అనుకోండి, అప్పుడు ప్రపంచం అంతా మిమ్మల్ని గుర్తిస్తుంది. జీవితంలో ఎప్పుడే కానీ మనము అతి వేగంగా వెళ్ళిపోయి అన్నిటినీ గెలిచేయాలి అవసరం లేదు. నిదానంగా వెళ్ళినా మన అనుకోని మనం సాధిస్తాము. దానివల్ల నలుగురికి ఉపయోగపడాలి. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నలుగురికి ఉపయోగపడిందో ఖచ్చితంగా అది మంచిదే అయి ఉంటుంది, మంచిదే అవుతుంది కూడా. నలుగురికి ఉపయోగపడాలి, అప్పుడు మనం అనుకోని ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇక జ్యోతిష్య శాస్త్రంలో అంశయోగము అని ఒకటి ఉంది. మీరు విన్నారా అంశయోగం? ఈ అంశయోగము అంటే ఇది అందరి జాతకాల్లో ఉండదు, కొందరు జాతకాల్లో ఉంటుంది. గురువు ఉచ్చస్థానంలో ఉండి లగ్నానికి శుభంగా ఉన్నా, గురువు స్వక్షేత్రంలో ఉండి లగ్నానికి ఫేవర్గా ఉంటే అది అంశయోగము అని అర్థం. ఈ అంశయోగం ఉన్నవారు ఖచ్చితంగా వాళ్ళు తనదైన ఒక గుర్తింపుని తెచ్చుకుంటారు. జనాల్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయతని పొందుతారు. అంతేకాకుండా వాళ్ళల్లో కళాకర్షణ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ వ్యక్తిత్వం కూడా చాలా మంచిది. ఆ వ్యక్తిత్వాన్ని కూడా ఇతరులు ఇష్టపడతారు. అతని చుట్టుపక్కల ఉన్న అందరూ బాగుండాలి అని కోరుకుంటారు. అందరినీ ఎలా రక్షించాలో అలా రక్షిస్తూ వస్తూ ఉంటాడు. అంటే ఆ అంశయోగం ఉంటే పేరు, ప్రతిష్ఠ, గుర్తింపుతో పాటు ఖచ్చితంగా తనదే అయిన ఒక జీవితాన్ని తను ఎన్నుకొని తనదే అయిన ఒక గుర్తింపు తెచ్చుకుంటారు. అలా మీ జాతకంలో అంశయోగం ఉండి, మీ జాతకంలో అంశయోగం ఉండి కూడా మీరు ఏదో అనుభవించడానికి అవ్వట్లేదు, ఏదో సమస్య ఉంది అంటే అప్పుడు అదే గురు చండాలకుడు, అదే గురు చండాలుడు అయి ఉండాలి. అంటే గురు చండాల యోగం అంటారు. అలా చండాల యోగానికి మార్పాట అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది అంటే అపవాదాలు మరియు కుటుంబం నుంచి బహిష్కరణ, లేదో మనమే ఊరు వదిలి వెళ్ళిపోవడం, ఇలా ఏదో ఒకటి నెగిటివిటీ మన జాతక ప్రభావంపై చూపిస్తూ ఉంటుంది. అంటే అటువంటి సమయంలో మనం ఏం చేయాలి, ఎందుకు జరుగుతుంది అంటే ఆ గురు చండాల యోగానికి కావాల్సిన పరిష్కారాలు చేసుకోవాలి. ఇక పరిష్కారాన్ని అనగానే దయచేసి కొద్ది కాలం నుంచి జాతక చక్రాలు చూస్తూ ఉంటే చాలా మంది పిల్లలు, ఒకే మగ పిల్లోడు ఉంటాడు, చాలా మంచివాళ్ళు, అమ్మా నాన్న
వాళ్ళ జన్మ జాతకంలో పుత్ర శోకం అనేది ఉంటుంది. లేదు అంటే అబ్బాయి జాతకంలోనే, అమ్మా నాన్న జాతకాలు బాగుంటాయి, అబ్బాయి జాతకంలోనే ఆయుషకారకుడు నీచ స్థానంలో ఉండడం, తర్వాత చంద్రుడు బలహీనుడై కృష్ణపక్షుల్లో చంద్రుడు అష్టమ స్థానంలో ఉండడం, ఇవన్నీ చూస్తే అప్పుడప్పుడు ఆయుష్ క్షీణిస్తుందేమో అనిపిస్తుంది. అప్పుడు అటువంటి వారికి మనం ఏం చెయ్యొచ్చు అంటే, దానికి విశేషమైన యజ్ఞ యాగాదులు హోమాలు ఉంటాయి. నేను లేదు అని చెప్పలేదు, ఉంటాయి ఖచ్చితంగా. కానీ మనం ఏం చేస్తాము, ఒక సుసూత్రంగా ఒక పూజ ఏదో ఒక యజ్ఞం ఆచరించాలంటే ఎంతో కష్టం, ఎంతో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అవ్వదు. ఎక్కడైనా పూజా యజ్ఞం ఆచరిస్తుంటే అక్కడ వెళ్ళి మన సంకల్పం చేయించాలి, మన పేరులో మనదైన ఒక చిన్న పూర్ణాహుతి చేయించాలి. ఇప్పుడు ఆ ప్రతిఫలం వచ్చేసినట్టే, అర్థమైందా? దాని నుంచి పరిష్కారం చేయండి, తప్పలేదు, కానీ శక్తికి తగినట్టుగా చెయ్యండి అనేదే నా ఒక మూల ఉద్దేశం. ఇక ఒక చిన్న పేదవాడు ఉంటాడు, ఆ పేదవాడు వెళ్ళి ఒక దీపం వెలిగించి వస్తాడు, అది యజ్ఞానికి సరి సమానం. అదే గొప్ప శ్రీమంతుడు వెళ్ళి దీపం పెట్టేసి వచ్చాడు అనుకోండి, ఆయన తృప్తి చెందాడు అని అంతే. ఎందుకంటే ఆయన 1000 దీపాలు వెలిగించవచ్చు, తర్వాత ఆయన పెద్ద యజ్ఞము చేయొచ్చు. ఆ యజ్ఞానికి ఎందుకులే అంత డబ్బు అనుకొని దీని దీపం పెడితే అది అక్కడ వ్యర్థము అని అర్థం. అందుకే యథాశక్తి తథాఫల తథా పరిష్కార అన్నారు. యథాశక్తి, శక్తికి తగినట్టుగా కర్తం, యథాశక్తి, యథాశక్తి అంటే వాళ్ళ శక్తి తగినట్టుగా, తథా కర్త, కర్త కర్తవ్యం, ఆ కర్తవ్యాన్ని నిభాయించాలి అంటే నిర్దేశించాలి, ఆచరించాలి. ఆ కష్టానికి తగినట్టుగా ఆ కర్తు వాళ్ళ శక్తికి తగినట్టుగా ఎప్పుడైతే ఏ కృతువును ఆచరిస్తారో దానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఎవరో ఒక దీపం పెట్టారో నేను 100 దీపాలు పెట్టాలనో, వాళ్ళు 100 దీపాలు పెట్టారో నేను 1000 దీపాలు పెట్టాలనో కాంపిటీషన్ పడుతూ దేవుళ్ళ పూజలు చేయకండి. మీ శక్తికి తగినట్టుగా, మీ భక్తికి తగినట్టుగా, మీ ఆలోచనలు తగినట్టుగా, ధర్మానికి తగినట్టుగా భక్తి మార్గంతో భగవంతుని పూజించండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ భగవంతుడు కాపాడతాడు. ఈ వాస్తు పరిష్కారాలు చాలా వరకు తెలియచేస్తూ ఉన్నాను. అయినప్పటికీ కూడా మీకు అందరికీ విన్నపం ఏంటంటే, దయచేసి నేను ప్రతి వారము వాస్తు పరిష్కారానికి ఫోన్ నంబర్ చెప్పేదే అయిపోతుంది. మళ్ళీ రీసెంట్గా ఈ ఆఫ్టర్ జనవరి తర్వాత మళ్ళీ కొత్తగా కొందరు స్టార్ట్ అయ్యారు. ఫోటో పెట్టుకోవడం, 2026 ఎలా ఉంటుంది, ఈ నంబర్ కాల్ చేయండి, ఇది చేయండి, మీ ఇంటికి ఏదైనా వాస్తు శాస్త్రం గురించి. దయచేసి సోషల్ మీడియాలో ఎక్కడ కూడా నేను నా నంబర్లు ఉండవు. నాకు ఒకటే తెలియచేస్తా వినండి, కనీసం లేదు అన్న 13,500 మెయిల్స్ పెండింగ్ ఉన్నాయి. నేను చూసే నా జీవితంలో చూస్తానో లేదో తెలియదు, అన్ని మెయిల్స్. అర్థమైందా? అంత టైం ఉండదు మాకు. పొద్దున్నే లేసామా, మా పూజ, సంధ్యాగం, పూజ, జనాలు, తర్వాత హైదరాబాద్కి వచ్చామా, రికార్డింగ్ చేసామా, తీర్థయాత్రలు చేసామా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళామా, మా కర్తవ్యం దాంట్లో బిజీగా ఉంటాం. కానీ ఫోన్లో కూర్చొని జ్యోతిషము పరిష్కారం చెప్పే అంత టైం మాకు లేదు, అది ఆ అవకాశాలు కూడా ఉండవు. దానికి దయచేసి ఎవరే కానీ ఎప్పుడే కానీ మీకు ఏదైనా సమస్య ఉంది, లేదు ఏదో మాట్లాడాలి తెలుసుకోవాలంటే ఫోన్ నెంబర్ ఆఖరిలో వస్తుంది కదా, ప్రోగ్రామ్ అయిపోయినాక ఆఖరిలో వస్తుంది కదా, ధర్మగీత దానికి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, 6 నెలల సంవత్సరం వెయిట్ చేయండి, ప్రాబ్లం లేదు. కానీ ఖచ్చితంగా దాంతో వస్తే ఏదో ఒక రోజు నేను మీకు దొరుకుతా. వేరే ఇంకెవరో చెప్తారని చూస్తారని వాళ్ళతో నన్ను కలవాలి అనుకుంటే జీవితంలో నన్ను కలవలేరు, మోసపోతే దానికి నేను కూడా జవాబుదారిని కాను. కానీ మస్ట్ అండ్ షుడ్ మీరు రాసి పెట్టుకోండి. శ్రీవాస్తుకైతే ఈ నంబర్తో మీరు కాల్ చేస్తేనే మీకు దొరుకుతుంది, కానీ వేరే ఏ నంబర్కి కాల్ చేసినా దొరకదు. మీరు జస్ట్ కాల్ చేసి వదిలేసినా వాళ్ళు నిదానంగా మీకు కాల్ చేస్తారు. మీరు అంత కంగారు పడి ఏదో అర్జెంట్ చేసుకొని అలాంటిది అవసరం లేదు. నంబర్ రాసుకోండి, 04068276666, 04068276666. తెలుగులో కూడా ఒకసారి చెప్తా, రాసుకోండి. 04068276666, ఇదే నంబర్. ఇక ఈరోజు వాస్తు, మనము ఇంటికి సింహద్వారము ఎప్పుడు కూడా శ్రేష్టమైన ద్వారాలుగా మనము తూర్పు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఉత్తరం, నంది వాకిలి అంటూ ఉంటారు, గంగా ద్వారం అని కూడా అంటూ ఉంటారు. మూడోది వెస్ట్ ఫేసింగ్.
నాలుగోది సౌత్, అది అందరికీ వచ్చారు. సౌత్ ఆల్వేస్ కమర్షియల్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడే కానీ సౌత్ మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ కడుతున్నాము అంటే సౌత్కి చిన్న కమర్షియల్ స్పేస్ అటాచ్డ్ వచ్చేలా చిన్న స్పేస్ తీసి వదిలేయండి. అంటే ఒక షట్టర్ అనే వేసి పెట్టండి. ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు ఉపయోగపడకపోయినా కమర్షియల్ ఉంటుంది కాబట్టి ఆ వాస్తు అనేది మీకు చాలా ఫేవర్గా అవుతుంది. ఎందుకంటే సౌత్ డైరెక్షన్కి మన సింహద్వారం పడితే ఎగ్జాక్ట్లీ ఉత్తరాన్ని కూడా ఒక ద్వారం పెట్టాలి. తర్వాత సౌత్ ద్వారాల్లో అనారోగ్యాలు అధికంగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సౌత్ ద్వారం చిన్నగా పెట్టాలి, ఉత్తర ద్వారం పెద్దగా పెట్టాలి, అది కూడా శాస్త్రం. అందువల్ల ఇటువంటి కన్ఫ్యూజన్ ఉన్నవారు అయినంత వరకు సౌత్ వద్దు అనుకోండి, మీరు ఈస్ట్గా పెట్టుకోండి. లేదు పెట్టుకున్నాము అన్నవారు ఖచ్చితంగా మీ ఇంట్లో శ్రీవాస్తును తగ్గించుకోండి. దీని వైబ్రేషన్స్ దీనిపైన ప్రభావం చూపించి మన ఇంట్లో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే దానిపై కాస్త ప్రభావం తగ్గిస్తుంది. రేపు చాలా విశేషమైన రోజు. ఎవరికైనా ఉద్యోగంలో సమస్య ఉంటే, ఉద్యోగాలు దొరకట్లేదు అనేవారు, ఉద్యోగం ఎంత ప్రయత్నించినా మాకు లభిస్తా లేదు అనేవారు, రేపు ఉదయంలోపు అరటి నారు ఒత్తులు అని దొరుకుతాయి. అవి తెచ్చిపెట్టుకోండి. అరటి నారు ఒత్తులు, అరటి ఒత్తులు అంటారు, దొరుకుతాయి, లేదా మనమే తయారు చేసుకోవచ్చు. అరటి నారు ఒత్తులు తెచ్చుకొని రేపు ఉదయాన్నే స్నానం చేసి ఈ అరటినారు ఒత్తుల్ని కాస్త మట్టి ప్రమిదల్లో వేసి నెయ్యి పోసి దీపం వెలిగించి మీ కులదేవత ఇంటి దేవుడు ఎవరి ముందైనా దీపం వెలిగించి భక్తి శ్రద్ధతో మీరు వేడుకోండి. ఖచ్చితంగా చేసే వృత్తిలో ప్రగతి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ ప్రయత్నాలు ఉంటాయి కదా వారికి సక్సెస్ కనబడుతుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు మంగళవారం, పైగా సాయంత్రం కృతికా నక్షత్రం ఉంటుంది. కృతిక నక్షత్రాధిపతి సూర్యుడు. ఇక ఈరోజు అంగారకుడు, సూర్యాంగారకుడు తెలుసు కదా, కోపము ఇవన్నీ అధికంగా ఉంటాయి. అలా ఈరోజు మన ఇంట్లో ఎవరికైనా ఎక్కువ కోపం ఉంది, వాళ్ళు మన మాట వినట్లేదు, చాలా చిరాకు పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా అని మీకేమైనా అలా అనిపిస్తూ ఉంటే ఈరోజు సాయంత్రం 2 బియ్యం పిండితో 2 మట్టి ప్రమిదలు చేసి, తర్వాత వాటిని బియ్యం పిండితో 2 ప్రమిదలు చేసి ఆ 2 ప్రమిదల్ని కూడా కాస్త కందిపప్పు ఒక ఆకులో వేసి దానిపై పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగించి, ఎవరైతే అధికమైన కోపం ఉంటుందో వాళ్ళ కోపం తగ్గిపోవాలి స్వామి అని మీ కులదేవతని నామస్మరణ చేసి గోధుమలు 4 తీసుకొని ఆ 2 ప్రమిదల్లో వేసేయండి. తర్వాత ఆ దీపాలు కొండెక్కిన తర్వాత దాన్ని అంతా మూట కట్టేయాలి. అంటే మొత్తం అన్ని మిక్స్ చేసి ముద్దుగా చేసి ఇంటి బయట నీళ్ళలోనో ప్రవహించే వాటర్లోనో తిప్పులోనో పడివేయండి. అలా చేస్తే నిజంగా వాళ్ళ కోపం ఉంటే మాత్రం 100% తగ్గుతుంది. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీన్ని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్
మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.